హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఎంతసేపు కులాలని కులాల గురించి మాట్లాడుతూ కులాల గురించి పోట్లాడుతూ మనం మనుషులం అన్న విషయాన్ని మర్చిపోతున్నాం, మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాం రోజు రోజుకి అనిపిస్తుంది నాకైతే. నిజంగా రీసెంట్గా మొన్న 2 days బ్యాక్ మహబూబాబాద్లో ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ని ఎంత భయంకరంగా చంపేశారు. నిజంగా మొన్న మహబూబాబాద్లో ఒక అమ్మాయిని వాళ్ళ అత్తింటి వాళ్ళు వేధిస్తూ ఉంటే వశపడక పాపం భరించలేక వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి నాన్న పరిస్థితి ఇది అని చెప్పగానే, ఎంతైనా తండ్రి కదా, ఇమ్మీడియట్ గా ఆ తండ్రి ప్లస్ ఆమె తమ్ముడు ఇద్దరు కలిసి ఆమె ఇంటికి వెళ్ళారట. వెళ్ళేటప్పటికి ఆ పిల్ల రూమ్లో వేసి కొడుతున్నారట. అట్లా ఎందుకు కొడతారు అని చెప్పి వాళ్ళ నాన్న అడ్డుపోయినందుకు పాపం ఆయనని నోటికి వచ్చినట్టు తిడుతూ ఇష్టం వచ్చిన దెబ్బలు కొట్టి ఎక్కడా అని చూసుకోకుండా తగలరాని ప్లేసుల్లో తగిలిన పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా ప్రైవేట్ పార్ట్స్ ని బట్టి పిసికి 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 కొట్టరాని ప్లేసుల్లో కొట్టి పాపం ఆయన చావుకి కారణమయ్యారు. ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ₹1 కోటి కట్నం తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఆమె పరిస్థితి ఇట్లా ఉంది అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి, సామాన్య ఆడపిల్ల పరిస్థితి ఏంటి? దీని గురించి మనం ఎందుకు స్పందించట్లేదు? అంటే ఓహో మీ కులపు అమ్మాయి కాదు, మా కులపు అమ్మాయి కాదు, అమ్మాయి కులం ఎందుకు ఇక్కడ రావట్లేదు కదా, మన కులపోళ్ళు అయితే మనం వెళ్దాం. మొన్న డబ్బులు లేక తినడానికి తిరిగి లేక ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఆ అమ్మాయి తినమని మలయ పటేల్ దగ్గరికి పోతే వాళ్ళ ఆయన చనిపోయాడు. ఈశ్వరాచారి కిరోసిన్ మోసుకొని చనిపోతే దాని గురించి ఎంతమంది మాట్లాడాను. ఆ అమ్మాయి గురించి మొత్తం ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిండు, బీసీలు అని. ఈమె ఆడపిల్లనే కదా, ఈమెకి 2 పిల్లలు ఉన్నారు కదా, ఈ విషయం గురించి ఎందుకు ఏ ఛానల్ స్పందించట్లేదు? అంటే మీ కులం కాదనా? మీ ఇళ్లలో ఆడపిల్లలు లేరా? ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? అన్ని మీడియా ఛానళ్ళు ఇప్పటికైనా తేరుకొని ఇలాంటి ఆడపిల్లలకి న్యాయం చేయడానికి ముందుకు రండి. కులాలు ఈ కులాలు మనకేం కూడబెట్టవు. చేతగానోడే కులాల గురించి మాట్లాడుతూ ఉంటాడు, చేతగానోడే కులాలను పట్టుకొని పాకలాడుతూ ఉంటాడు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అక్క అంటారా? మీ అరాచకాలు భరించలేక, మీరు చేస్తున్న దాడులు భరించలేక రెడ్లు అంటే మాత్రమే నేను ముందుకు వచ్చాను. నేనేదో కులాన్ని నమ్ముకొని బతకట్లేదు, కులం కోసం బతకట్లేదు. మన ఇళ్లలో అక్క చెల్లెళ్ళు ఉంటారు, రేపు మన అక్క చెల్లెలకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు కదా. ఒకసారి అమ్మాయి మాట్లాడుతుంది, విందామా? ఆకలి అవుతుంది, మధ్యాహ్నం కూడా తినలేదు, తిందాము ఏమన్నా తర్వాత మాట్లాడుకుందాం, మళ్ళీ పాపలు వేస్తే నాకు తినడానికి టైం ఉండదు అని చెప్పి నేను అలా స్నానం చేసుకుని వచ్చి అలా చెప్తూనే ఉన్నాను. ఇట్లా మీదకి వచ్చేస్తున్నాడు, నీ స్థాయి ఎంత, నువ్వెంత అని చెప్పి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి నేను ఇట్లా బట్టలు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. నన్ను కొట్టేశాడు. ఎందుకు కొడుతున్నావు అని అడగంగా, నువ్వు ఏం తెచ్చినావని నేను ప్రశాంతంగా ఉంచాలి, నేనేం తెచ్చినావని నన్ను సుఖంగా చూసుకుంటానవా, నేను సుఖంగా చూసుకోవడానికి నేను పెడుతున్నా నీకు పైసలు తినడానికి అని చెప్పి కొంచెం బాగా భయపెట్టేలాగా మాట్లాడేశారు. నేనేమి అనలేదు కదా, ఎందుకు అట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నావు? ఒకవేళ నేను కట్నం తేకపోయానే అనుకో, నీ భార్యనే కదా, నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, దీనిలో ఏముంది బాధ అని చెప్పేసి అడిగితే, నిన్ను చూసుకోవాల్సిన అవసరం నాకేంటి, నేను సత్రం పెట్టుకున్నానా అని నన్ను కొడుతూనే స్టార్ట్ చేసేసారు. ఇంకా అడిగే కొద్దీ ఇంకా కొడుతూనే ఉన్నారు. నువ్వు నన్ను చంపేయాలని అనుకుంటున్నావు, అందుకే నన్ను ఇలా కొడుతున్నావు, నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వు నన్ను దింపేసి వచ్చేసేయి, కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇలాంటి గొడవలు ఏమీ వద్దనుకుంటే వదిలేయాలి, కానీ ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, నేను వచ్చి 3 నెలలు కూడా కాలేదు, ఇలా ఇబ్బంది పెట్టకూడదు, చిన్న పిల్లలు ఉన్నారు, ఆలోచించు ఒకసారి అని నేను చెప్పినా కూడా అసలు వినకుండా, నువ్వు నాకు ఎదురు మాట్లాడొద్దు, నువ్వు నాకు నేర్పించేది ఏంటి, నాకు శుద్ధులు చెప్పొద్దు నువ్వు అని జుట్టు పట్టుకొని మంచం కోడికిచ్చి కొట్టేస్తే ఇక్కడ తల పగిలిపోయింది, బ్లడ్ కారిపోతుంది. తర్వాత ఇంకా నేను బాగా భయపడిపోయాను. ఇంకా కొడుతూనే ఉన్నారు, మాకు పెదాలు పగిలిపోయినాయి, అంతా పగిలిపోయింది. వాళ్ళు కొట్టిన వేపు మీద, మా మావయ్య మా అత్తమ్మ వేపు మీద బాగా కొట్టారు. కళ్ళు ముక్కులోంచి బ్లడ్ వచ్చేసింది. నేను బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఆయన డోర్ క్లోజ్ చేసేసి జుట్టు పట్టుకొని డోర్ కేసి గుద్దేశాడు. ఇప్పుడు ఎలా వెళ్తావో వెళ్ళు అని. కింద పడిపోగానే మళ్ళీ కాళ్ళతో పొట్టులోకి తంతున్నాడు. నువ్వు రూపాయి తీసుకురావు, నిన్ను నేను పోషించాలా, నిన్ను నేను సాదుకోవాలా, నువ్వు నాకు ఫ్రీ, నేను చూసుకోవడానికి నేను ఏం చేస్తున్నావు, ఇంట్లో పడి తింటున్నావు అని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టేశాడు. ఒక 5 నిమిషాలు మా అత్తమ్మ మా మామయ్య కూడా బాగా కొట్టేశారు. అప్పటికే మొత్తం ఆయన చెయ్యి మొత్తం బ్లడ్ అయిపోయింది. నాకు ఇంక కళ్ళు తిరుగుతున్నాయి, నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే, నన్ను చంపేవు అని నేను ఎంత బతిమల్లా గాని, నేను చంపినా కుక్కని చంపినా ఒకటే, పెద్ద తేడా లేదు అని చెప్పుకుంటూ మా మావయ్య గట్టి కొడుతున్నాడు. ఇంకా నన్ను మా మావయ్య మా అత్తమ్మ ఇద్దరు, మా అత్తమ్మ జుట్టు పట్టుకొని వంచేస్తే మా మావయ్య కొట్టారు.
వీపులో అలాగా అయిపోయినాయండి. పుట్టపల్లకి ఇచ్చారు మొత్తానికి అయితే. వాళ్ళకి యాక్చువల్లీ మా పెళ్లి అప్పుడు వాళ్ళది గ్రౌండ్ ఫ్లోర్ G+1 మా ఇల్లు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే పెట్టుకొని ఉన్నారు. అయితే మా పెద్దనాన్న IRTS ఆఫీసర్ కృష్ణ అని చెప్పి ఆయన ఈ సంబంధం తెచ్చారు. అబ్బాయి మంచోడు, బాగుండదు, మళ్ళీ మంచి ఫ్యామిలీ. నైట్ మరి కొట్టిన తర్వాత నాన్నకి ఇప్పుడు ఫోన్ చేసేట్టు అప్పుడే నేను వాళ్ళు ముగ్గురు అట్లా కొడుతూ ఉంటే మా ఆయన, మా మామయ్య, మా అత్తమ్మ ముగ్గురు వాళ్ళు నన్ను తిడుతున్నారు నిల్చొని. ఇంకా ఆ చిన్న స్పాన్ ఆఫ్ టైమ్ లో నేను ఇంకా పరిగెత్తుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళి నేను డోర్ వేసేసుకున్నాను. నా వెనకాలనే మా ఆయన కూడా వచ్చేసారు. వచ్చేసి డోర్ నెడుతుండగా నేను బలంగా డోర్ వేసేసాను. డోర్ వేసుకొని నేను శివ సార్ SIకి ఫోన్ చేశాను. అయితే నా ఇంతకు ముందు కేసు నడుస్తుంది సార్. 1.5 year నేను మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కేసు అయింది. కేసు అయినా వాళ్ళు తీసుకుపోలేదు. పంచాయతీ చేశాము. పంచాయతీ పెద్దల ద్వారా మాట్లాడుకుని వెళ్ళాం. అయితే నేను శివ సార్కి ఫోన్ చేశాను. కానీ శివ సార్ ట్రాన్స్ఫర్ అయ్యారనే విషయం నాకు తెలీదు. ఆయన నంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది. ఇంకా అలా రాగానే నేను మా డాడీకి ఫోన్ చేశాను. మా డాడీకి ఫోన్ చేయంగానే ఇట్లా మా డాడీ రా డాడీ అని చెప్పేసి అంటే అప్పటికి వాడు గుణపం తోటి మొత్తం డోర్ అంతా పగలగొట్టేస్తున్నారు. నా ఇక్కడ నుంచి ఇట్లా పోయేసరికి రూమ్ లోకి వెళ్ళి తాళం పెట్టుకొని మీ నాన్నగారికి ఫోన్ చేశాను. పైన గడేసేసరికి ఇంకా కింద నుంచి ఓపెన్ అవుతుంది కదా, లోపల రూమ్ లో వాళ్ళు పాల్గొడుతుందా గుణపంతో పాల్గొడుతున్నారు. ఇంకా నాకు చాలా భయం వేసేసింది. చాలా భయం వేసేసి ఇంకా నువ్వు బయటకు వస్తే నేను చంపేస్తావు అని చెప్పేసి, నువ్వు రాకపోయినా నేను చంపేస్తావు అని చెప్పి బాగా బెదిరిస్తున్నారు. ఇంకా నేను మా డాడీకి ఫోన్ చేస్తుంటే ఇంకా డాడీ రా డాడీ అని చెప్పి ఫోన్ కట్ చేసి పక్కకు పెట్టిన అప్పటికి వాళ్ళు గుణపంతో ఇట్లా కట్ చేసుకుని వాళ్ళే లోపలికి చేయి పెట్టి డోర్ తీసేసుకున్నారు. డోర్ తీసేసుకుని మా ఆయన నా జుట్టు పట్టుకొని ఏమి ఇచ్చిండే మీ నాయన అని చెప్పి ఫోన్ చేస్తాను నువ్వు మీ నాయనకి కింద పడేసి తొక్కి కొట్టేశారు నన్ను బాగా. ముగ్గురు కలిసి కొట్టేశారు. ఏం తెచ్చావు నువ్వు అని, నీ కాళ్ళు పట్టినప్పటి నుంచి దరిద్రం వచ్చింది మా ఇంట్లో, అన్ని లాస్ట్ లో పడుతున్నాం మేము అని చెప్పేసి బాగా కొట్టింది మా అత్త. ఇంకా నన్ను అట్లా కొడుతూనే ఉన్నారు. నేను కింద పడిపోయి ఉన్నా. మా తమ్ముడు మా డాడీ ఇద్దరు వచ్చారు. కరెక్ట్ టైంకి వచ్చారు. వాళ్ళు ఎవరు వెళ్తారో బతికి బయట వెళ్ళేటోని చూద్దాం అని చెప్పేసి మా మావయ్య ప్రదీప్ మా తమ్ముడిని ఫుల్ ఇట్లా లాగి కొట్టేశాడు. స్పెట్స్ అవన్నీ పలగొట్టేశాడు. ఇంకా మా ఆయన మా డాడీ వాళ్ళు రావడంతోనే లైట్స్ ఆఫ్ చేసేసారు. CCTV కెమెరాస్ ఉన్నాయి మా ఇంటి ముందు, కనిపించకూడదని లైట్ ఆఫ్ చేసేసారు. లైట్స్ ఆఫ్ చేసేసి గేట్స్ వేసేసారు. మా ఆయన మా మామయ్య గేట్లు అనగానే మా మామయ్య మా ఆయన ఇద్దరు వెళ్ళి గేట్స్ వేసేసారు. గేట్ క్లోజ్ చేసేసి ఇంకా ఇద్దరిని పడేసి తంతూనే ఉన్నారు. మా డాడీకి 3 days నుంచి సివియర్ ఫీవర్ తో ఉన్నారు. ఆయనకి హెల్త్ బాగాలేదు. నేను రా డాడీ అనగానే వచ్చేసారు. ఆయన ఇంకా రావడంతో ఇట్లా గొంతు పట్టేసుకొని ఇట్లా కంటిలో కొట్టేశారు బాగా. ఆయన స్ప్రో తప్పి కింద పడిపోయాడు. కింద పడిపోయిన అన్ని నేను లేపుదామని చెప్పేసి నేను వాళ్ళ ఇద్దరు మందిలో బాగా అటు ఇటు బాగా తోసుకున్నారు. మా తమ్ముడినేమో మా ఆయన గొంతు పట్టుకొని పిసుకుతా ఉంటే మా మామయ్య అట్లనే కింద సెన్సిటివ్ పార్ట్ ని, ప్రైవేట్ పార్ట్ ని పట్టుకొని పిసుకుతున్నాడు, లాగుతున్నాడు. నువ్వు ఎట్లా బతికి బయటకు వెళ్తావో చూస్తా అని. నేను వద్దు మామయ్య, చచ్చిపోతాడు మామయ్య, వద్దు మామయ్య, దండం పెడతా మామయ్య, వద్దు మామయ్య అని చెప్పినా ఎంత లాగినా కూడా నన్ను దోసేశారు. మరి స్ప్రో తప్పి పడిపోయి ఉన్న మా నాన్నని మా అత్తమ్మ ఇట్లా ఒంగోబెట్టి వేపులో గుద్దుతూనే ఉంది పక్కకి. వద్దత్తమ్మ అని ఎంతలా కాపురతిమాలుతున్నా గానీ మళ్ళీ నన్నే జుట్టు పట్టుకుని ఏడ్చి కొట్టింది. మా డాడీకి ఇంకా నేను డాడీ అని లేపి ఆ తర్వాత ఆయన స్ప్రో వచ్చాక అప్పటికి మా తమ్ముడిని బాగా కొట్టేశారు. గొంతు పితికేశారు మొత్తం. మా డాడీ లేచి మెల్లగా మా తమ్ముడిని ఇట్లా వాడిని విడిపించేసరికి మళ్ళీ మా డాడీ మీద పడ్డారు. మా డాడీని పొట్లో కాలుతోటి కొడతా ఉన్నారు. తర్వాత మా డాడీ స్ప్రో తప్పిపోయి పడిపోయారు. అక్కడ నుంచి తీసుకెళ్లారా, హాస్పిటల్ తీసుకెళ్లారా? ఏం జరిగింది అక్కడే? మళ్ళీ బయటికి వెళ్ళనివ్వలేదు. ఇక్కడే చావాలి నువ్వు, చస్తే ఇక్కడే చావాలి, ఇక్కడే చావాలి నువ్వు. క్రూరంగా ఉంటారమ్మా అసలు. కొట్టేసారు. నువ్వు చచ్చినా ఇక్కడే చావాలని చెప్పారు. మీరు తీసుకెళ్లారా హాస్పిటల్కి? ఎట్లా మీ తమ్ముడు తీసుకెళ్లారా? నేను మా తమ్ముడు మా డాడీని బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాను. అక్కడే చనిపోయాడా? హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడే ఆయన సగం వరకు ఆయన సబ్ కాన్షియస్ లోనే ఉన్నారు. ఏదో ఒకటి చేసి బండి ఎక్కిచ్చాము. ఆ తర్వాత దారిలోనే కేసు నమోదు చేస్తారా? మన మైబాద్ పోలీస్ స్టేషన్ సిఐ గారు వచ్చారు. కేసు సిఐ గారు వచ్చారు, మహేందర్ రెడ్డి గారు వచ్చారు. కేసు తీసుకున్నారు. ఆ లోపు డాడీ చనిపోయారు. చూసారు కదా పాప, మా అమ్మాయి ఎంత అమాయకంగా ఉంది. ఆమె మొహం మీద చూడండి, మొత్తం మరకలే ఆ పిల్ల మొహం మీద, వాళ్ళు కొట్టిన మరకలు.
కన్ను మొత్తం ఉబ్బింది. రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా ఈ కెమెరాలో కుక్కలా కనిపిస్తుంది కదా, ఆ కన్ను మొత్తం ఉబ్బింది. సరే కట్నం ఇవ్వలేదు అంటే కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు మనం చూస్తూనే ఉన్నాం. అదే మొన్నటిదాకా ఒకరిద్దరు అమ్మాయిలు ఏవో వాళ్ళ ఎఫైర్స్ కోసం అని వాళ్ళ సుఖం కోసం అని చెప్పి అబ్బాయిలని చెప్పేస్తే ఎంత హైలైట్ చేసినాయి అన్ని ఛానళ్ళు. అదే ఇప్పుడు ఒక అమ్మాయికురాలు పాపం ₹1,00,00,000 కట్నం ఇచ్చినప్పటికీ అంత భయంకరంగా అన్ని చిత్రహింసలు పెడుతూ ఉంటే ఆ అమ్మాయి ఫాదర్ని కూడా అన్ని రకాలుగా హింసించి చంపేస్తే కనీసం దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏ ఛానల్లో అన్న టెలికాస్ట్ చేస్తున్నారా? అంటే ఆడపిల్లలకి రక్షణ అవసరం లేదా? ఎటు పోతుంది సమాజం? అమ్మాయిని చూడండి పాపం, చిన్న పిల్లలు ఇద్దరు. ఇంట్లో ఉన్నటువంటి ఒక కుక్కను కొట్టాలంటేనే 1-2 సార్లు ఆలోచిస్తామే నొప్పి పెడుతుందని. అలాంటిది ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్లని అంత భయంకరంగా చిత్రహింసలు పెట్టింది అంటే వాళ్ళు ఎంత రాక్షసులు అయి ఉంటారు. కానీ నిజంగా ఈ ఆడపిల్ల బయటకు వచ్చింది. ఈ ఆడపిల్ల అంటే వీళ్ళు ఇంత దారుణంగా ఉన్నారు, మరీ ఇంత దారుణంగా లేదులేండి, కానీ సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కట్నం ఇచ్చిన వాళ్ళే ఇంత ₹1,00,00,000 కట్నం తెచ్చినప్పటికీ ఈ ఆడపిల్లను ఇన్ని చిత్రహింసలకు గురి చేసినారు అంటే లేని ఇళ్లలో పుట్టినటువంటి ఆడపిల్లల పరిస్థితి ఏంది కాదా? ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణంగా తయారవుతున్నారు అంటే ఆడపిల్ల అనగానే బంగారు గుడ్డు పెట్టే బాతులాగా తయారైపోయింది. తీసుకురా అంటే అన్న ప్రతిసారి తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి? దేనికోసం తీసుకురావాలి? అమ్మాయి చెప్తుంది క్లియర్గా, ఆయన భార్యం కాదా నేను, నన్ను చూసుకునే బాధ్యత ఆయనకు లేదా అని. అంతే కదా. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత నేను మొగోని అంటారు కదా, ఆ మగవాడికి పిల్లాన్ని పోషించే బాధ్యత లేదా? సరే అమ్మ నాన్నకి ప్రాపర్టీస్ ఉంటే ఎవరైనా ఊరికే వదులుకోరు కదా, అంత ఇంత ఇచ్చే పంపిస్తారు. కానీ అది ఫైట్ చేయాలి అంటే, నువ్వు అత్తగారు ఆస్తి కోసం ఫైట్ చేయాలి అంటే, పిల్లం ఆస్తి కోసం ఫైట్ చేయాలి అంటే మీదబడి కొట్టాలా? ఇంత భయంకరంగా, ఇంత రాక్షసంగా కొట్టాలా మీదబడి? చాలా మంది ఇళ్లలో చాలా మంది ఆడపిల్లలు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు, కానీ బయటపడట్లేదు. ఒకరిద్దరు, 100లో ఒకరో ఇద్దరు మాత్రమే బయటకు వస్తున్నారు. కానీ 100లో 80% ఆడవాళ్ళు ఇదే పరిస్థితిలో ఉన్నారు, ఇవే సమస్యలను అనుభవిస్తున్నారు. ఒక ఆడపిల్ల ఉద్యోగం చేస్తే 1 గంట లేట్ వస్తే కష్టం. ఒక ఆడపిల్ల ఉద్యోగం చేయకుండా 24 అవర్స్ ఇంట్లోనే ఇల్లుని చూసుకుంటూ, ఇల్లు పిల్లలు అత్తమామ అని చూసుకుంటూ ఉంటే వేరే పనేం లేదా? 24 అవర్స్ ఇంట్లోనే ఉంటావా, నీకు కూర్చోబెట్టి నేను తిండి పెట్టాలా అని సదో రకమైన టార్చర్. ఏదైనా బిజినెస్ చేద్దామా అంటే బిజినెస్ కోసం బయటకు పోతే తెగించేసింది అంటారు. ఇంట్లో ఉండి ఏదైనా చేద్దామా అంటే ఈ పని చేయి ఆ పని చేయి అనుకుంటూ ఏ పని చేసుకునే టైం ఇవ్వరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల సమస్యలు రకరకాలుగా హింసిస్తూనే ఉన్నారు. ఈ అమ్మాయి బయటకు వచ్చింది, ఇలాగ బయటకు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ సమస్య గురించి మాట్లాడండి కదా. దీని గురించి ఎందుకు ఏ ఛానల్ మాట్లాడట్లేదు? అంటే మీ కులపోలు ఇళ్లలో జరిగేటి మాత్రమే మాట్లాడతారా? మీ ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు కదా, మీ ఆడపిల్ల సమస్య అనుకొని మాట్లాడవచ్చు కదా. ఈ కులాలు అన్నది అసలు సమస్యే కాదు నన్ను అడిగితే. ఎక్కడ సమస్యలా కనిపిస్తుంది? తక్కువ కులం వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు, ఎక్కువ కులం వాళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు. లేదు మీరు రాజకీయాలు చేస్తాము అంటే కులాలను పక్కన పెట్టేసి, రిజర్వేషన్లు పక్కన పెట్టేసి మీరు రాజకీయాల్లోకి వచ్చేయండి, అయిపోయింది. దీనికి ఎందుకు అక్కడ? ఇది అసలు మాట్లాడాల్సిన విషయము కాదు, పోట్లాడాల్సిన విషయము కాదు కదా. మా జనాభా ఇంత, మా జనాభా అంత, మా శాతం ఇంత, మా శాతం అంతా అంటున్నారు కదా. ఈ జనాభా ఎక్కడి నుండి పెరుగుతుంది? మీరు ఆడపిల్లల్ని రక్షించుకోలేకపోతే, మన ఆడపిల్లల్ని మనం రక్షించుకోలేకపోతే జనాభా ఏ రకంగా పెరుగుతుంది? ఎక్కడి నుండి పెరుగుతుంది? ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన బాధ్యత. తల్లైనా పిల్లమైనా అక్కైనా చెల్లైనా అందరూ సమానమే. అమ్మకు అక్కకు చెల్లెకేమో రెస్పెక్ట్ ఇస్తారు, అదే పిల్లం అనేటప్పటికీ అదో గుల్లంలాగా చూస్తారు. ఎటుపోతుంది లే మాతోనే ఉంటుంది. ఈ చులకన భావం వల్లనే చాలా వరకు సంసారాలు చెడిపోతున్నాయి, విడిపోతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో చూడండి, పాపం ఆ అమ్మాయి ఇక్కడ తప్పు చేసినట్టు కనిపిస్తుందా? ఆయన అంత టార్చర్ చేస్తూ ఉంటే కూడా అమ్మాయి ఎంత చక్కగా చెప్తుంది. సరేలే ఎట్లాగో గొడవ అవుతూనే ఉంటది కదా, ముందైతే కొంచెం తిన్నాము, పాప లేస్తుంది పడుకుంది, లేసాక నాకు తినడానికి టైం ఉండదు అని ఎంత అమ్మాయిగానే చెప్తుంది అమ్మాయి పాపం. అలాంటి అమ్మాయిని పట్టుకొని అంత రాక్షసంగా కొడుతూ ఉంటే నిజంగా ఎట్లా చూస్తూ ఉన్నారు? అంటే ఆడవాళ్ళకి మనసు ఉండదు, ఆడవాళ్ళకి దెబ్బలు దాకవు, ఆడపిల్లకి నొప్పి ఉండదు. మీరు కొడితే పడాలా, మీరు తిడితే పడాలా? అంతంత కట్నం తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టి వాడు కొడితే పడడానికా? అడ్డొచ్చిన తమ్ముని కొట్టిండట, అడ్డొచ్చిన తండ్రిని కొట్టిండట, అమ్మాయిని కొట్టిండు ఇష్టం వచ్చినట్టు.
అది ఓన్లీ అబ్బాయి కాదు, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, ఆ పిల్లాడు అందరూ కలిసి మీద పడి కొట్టాడనమాట. వీళ్ళు మనుషుల, రాక్షసుల? ఇలాంటి సమస్య గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు? మంచిగా గమనిస్తే ఒక 4 కుటుంబాలు ఉంటే 4 కుటుంబాలలో 2 కుటుంబాలలోని ఆడపిల్లలు ఇలాంటి హింసకి గురవుతున్నారు, మానసికంగా క్షోభకి గురవుతున్నారు. కానీ పాపం బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలాగా ఇంకా ఏ ఆడపిల్ల బలి కావద్దు, ఏ కుటుంబము ఇలాంటి క్షోభకి గురవద్దు అంటే ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. ఆడపిల్లల్ని రక్షించుకోండి. నిజంగా మీ ఆడపిల్లలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అది కొంచెం ఉన్నప్పుడే గమనించండి. స్టార్టింగ్ లోనే పసిగడితే ఇంత దూరం రాదు కదా. పాపం ఆ అమ్మాయి ఏడుస్తుంటే నిజంగా ఎంత బాధేస్తుందో. ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు చూడాలి అంటే కూడా అబ్బాయికి డబ్బులు ఉన్నాయా లేదా ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ వాడు మంచోడేనా, వాడేమన్నా సైకోనా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అని వెతుక్కోవాల్సి వస్తుంది. ఆడపిల్లల్ని బయటకి ఇవ్వాలి అంటే భయపడాల్సిన రోజులు వచ్చేసినాయి. ఎంతసేపు సోషల్ మీడియాలో చూడడానికి భర్తను చంపిందంట, ఏంటది డ్రమ్ములో పెట్టి చంపిందంట, టీలో విషం ఇచ్చి చంపిందట, కాఫీలో విషం ఇచ్చి చంపిందట. ఇవన్నీ కామెడీకి మీరు సోషల్ మీడియాలో చూసి సంబరపడడానికి మాత్రమే పనికొస్తాయి. నిజంగా వాస్తవంగా జరుగుతుంది అది కాదు. 190 మంది ఆడపిల్లల్ని చంపేస్తే ఎక్కడో 1-2 అబ్బాయిలు చంపిన కేసులు ఉన్నాయి. అది కూడా ఊరికేనే అయ్యుండదు నాకు తెలిసి, వాడు పెట్టే టార్చర్ భరించలేక చంపేసి ఉంటారు. కానీ ఆ 2% ఉన్నదాన్ని మాత్రమే పట్టుకొని ఆడవాళ్ళని బూచుల్లాగా చూపిస్తున్నారు. ఆడపిల్ల అంటేనే బూచిలాగా చూపిస్తున్నారు. బాబాయ్ పెళ్లి సంబంధాలట, డ్రమ్ముల్లో పెట్టి చంపేస్తారు, కాఫీలో విషం ఇచ్చి చంపేస్తారు, ఇంకేదో చేసి చంపుతారు. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంది అన్నది ఎంతమంది గమనిస్తున్నారు? ఇప్పటికైనా తేరుకోండి. మన ఆడపిల్లల్ని కాపాడుకుంటేనే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. మన ఆడపిల్లల్ని కాపాడుకుంటేనే మన ముందు తరాలు బాగుంటాయి. ఆడది లేని సృష్టి లేదు. అలాగా ఒక్కో ఆడపిల్ల, ఓహో ఈ రోజు ఈ ఆడపిల్ల, రేపు ఇంకో ఆడపిల్ల, నెక్స్ట్ ఇంకో ఆడపిల్ల, ఒకరే కదా పోతే పోనీలే అనుకుంటే రోజు రోజుకి ఆడపిల్లల మనగడే తగ్గిపోతుంది. ఇక్కడ కూడా మీరు కులాలు మతాలు అని చూడకుండా అయ్యో పాపం ఆడపిల్ల, మా ఇంటి ఆడపిల్ల అయితే మేమేం చేస్తాము అని ఆలోచించి ఇలాంటి ఆడపిల్లలకి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఆడపిల్లల్ని రక్షించుకోండి. 10 మందిలో ఎవరో ఒకరే బయటకు చెప్పుకుంటారు, మిగతా 9 మంది కడుపులో పెట్టుకుంటారు. మీ కళ్ళకు ఇలాంటి సమస్య ఎక్కడైనా కనిపిస్తే ఇమ్మీడియట్ గా దానికి సొల్యూషన్ వెతకండి. ఎవరైనా సరే పిల్లాన్ని కొట్టేటువంటి అబ్బాయిలు కానీ, కొడలు చిత్రహింసలు పెట్టేటువంటి అత్తమామ కానీ ఉంటే వెంటనే వాళ్ళకి బుద్ధి చెప్పండి. మహా అంటే 4 రోజులు జనాలు మాట్లాడుకుంటారు. జనాలకి ఎవరికి అంత తీరిక లేదు, అంత ఓపిక లేదు, అందరినీ పట్టించుకునే అంత ఇష్యూ బయటకు తెలిసినా పర్వాలేదు. కానీ ఆడపిల్లల్ని రక్షించండి. సమస్య మరీ ఇంత జటిలం కాకముందే ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిలను కాపాడే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.